సార్ ఓకే ఇది కరెక్ట్ సార్. ఈరోజు ప్రతిపక్షాల యొక్క విజయం, ప్రజా విజయం. జగన్మోహన్ రెడ్డి దోపిడీకి తట్టుకోలేనటువంటి ఈ రాష్ట్రం ఇప్పుడు దాకా ఉక్కిరి బిక్కిరయ్యి ఏ రోజున ప్రజలు బయటకు రావాలనే ఆలోచనతో ఈరోజు తిప్పికొట్టిన జగన్మోహన్ రెడ్డికి కూడా గెలవలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ముందుగా ఉదయపూర్వ నమస్కారం. నేను ఇక్కడ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా సహకరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులకి, మా మిత్రులు రఘురామకృష్ణరాజు గారు ముందు నుంచి నన్ను ఎమ్మెల్యే చేయాలని ఆయన నాకు అన్ని రకాలుగా నన్ను సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మా పార్టీ శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ముందుగా నేను ఉదయపూర్వక నమస్సంజలి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో అంతమంది కూడా అత్యధిక మెజార్టీతో ఈరోజు ప్రజలు నెగ్గించడం, ఇది ప్రజాస్వామ్య విజయం, మా విజయం కాదు. ఒకవేళ మేము గెలిచి ఉంటే 5,000, 6,000తోనే అత్యవసర మార్కులతో వాళ్ళకి గెలిచేవాళ్ళు. కానీ ఈ ప్రజా వ్యతిరేకత ఇవాళ చూశారు మీరు. 50,000 పైచీలకు మెజార్టీ నాకు ఇచ్చారంటే ఎంత బాధ్యతను మన మీద పెట్టారు, ఎంత నమ్మకాన్ని మన మీద పెట్టారన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా తాడేపూడిలో నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, ఇది నా సొంత ఎలక్షన్, ఇది మా ఇంట్లో ఎలక్షన్ అనే విధంగా చేసి మరి వాళ్ళు కుటి సత్యాన్ని ఓడించారు. మరి అతను ఓటమి అంటే ప్రజాస్వామ్యం బంధవిముక్తం అయినట్టే. ఎందుకంటే పోలీసు అరాచకాలతో, మరి అధికారుల అరాచకాలతో పరిపాలన చేసి లక్షలాది కోట్లాది రూపాయలు దండుకున్న సందర్భం అందరికీ తెలిసింది. ఇవాళ డబ్బు కంటే కూడా మంచి మనుషులు గెలిపించుకోవాలని చెప్పి ప్రజలు ఈ తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసే విధంగా ఈ శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీతో నేను ముందు నుంచి చెప్తా ఉన్నాను. ఒక నిజాయితీ గల వ్యక్తులంతా కూడా ఇవాళ ఉన్న రఘురామకృష్ణరాజు గారికో, లేకపోతే నాకు, లేకపోతే ఇంకొకరికి మాకు డబ్బుతో అవసరం లేదు. ఎందుకంటే పదవులు చేసాం, ఇదివరకు మీరు చూశారు. ఏ రోజు 1 రూపాయి కూడా మరి కరప్షన్ తెలియని వ్యక్తులు. ఇదే విధంగా చెప్తున్నాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మున్సిపల్ చైర్మన్గా నేను ఏ రకంగా ఉన్నాను, అదేవిధంగా నాకు మీరు ఇచ్చిన విజయాన్ని పొంగిపోకుండా తల దించుకుని ఇంకా తగ్గి మీకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరూ కూడా, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి ఓడిపోయినప్పుడు కూడా నా మీద నమ్మకం పెట్టి సీను గెలిచి రావాలి మీదని చెప్పి నన్ను ఆశీర్వదించి పంపిన మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి, నా యొక్క ఈ సీటుని ఆయనకే నేను ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారే నాకు. ఎందుకంటే నేను వాళ్ళు నిలబడ్డాను, నాకు సీట్ ఇచ్చారంటే కారణం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆయన అడుగుజాడలో నడుస్తాను, నిజాయితీగా పనిచేస్తాను, ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను, నా కుటుంబ సభ్యుల కోసం కాదు అందరిలాగని చెప్పి ఈ గెలుపుని పొంగిపోకుండా ఇంకా బాధ్యత మాకు పెట్టినందుకు ఇంకా మరింత బాధ్యతగా ప్రజల సేవ చేస్తామని చెప్పి నేను కానీ మా రఘురామకృష్ణరాజు గారు ఆయన సహకారం కూడా తీసుకుని, నాకు ఏమైనా తెలియకపోతే ఇంకా పెద్దల సహకారం తీసుకుని, మా పార్టీ నాయకుల సహకారం తీసుకుని నాకు సహకరించి ప్రతి వ్యక్తి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రజా విజయం.